హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే ఎగ్ నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనకి బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అదేవిధంగా బయట మనకి బండి మీద అమ్మే నూడిల్స్ ఎంత టేస్ట్గా ఉంటాయో అలా రావాలి అంటే ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు కనుక చేశారంటే మనం బయట కొనుక్కొని తింటే ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది. మరి టేస్టీ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి అందులో కొన్ని నీళ్లు వేసి ఈ నీళ్ళని అయితే తెరలనిద్దాము. నీళ్లు తెరలేలోపు ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాము. ఇలా ఆయిల్ వేయడం వలన నూడిల్స్ అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇక్కడ మనకి నీళ్ళు అయితే తెరులుతున్నాయి కదా, ఇప్పుడు నూడిల్స్ అయితే ఇందులో వేసుకుందాము. ఈ నూడిల్స్ అనేవి మనకి ఓవర్గా కుక్ అవ్వకూడదు, ఓన్లీ 70% కుక్ అయితే మనకు సరిపోతుంది. ఓవర్గా కుక్ అవ్వడం వలన ఏమవుతుందంటే ఒకదానికొకటి అంటుకొని మొత్తం పేస్ట్ లా తయారవుతుంది. ఇక్కడ మనకి 70% నూడిల్స్ అయితే ఉడికాయి. ఇప్పుడు వీటిని ఒక జల్లీలోకి తీసుకొని వాటర్ సపరేట్ గా చేసేద్దాము. ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసిన తర్వాత వీటిని వెంటనే కూల్ గా ఉన్న వాటర్ లో వేసుకోవాలి, లేదంటే ఈ వేడికి మొత్తం ముద్దయిపోతుంది. ఈ నూడిల్స్ అనేవి మనకి చాలా కూల్ గా తయారయ్యాయి కదా, ఇప్పుడు మళ్ళీ ఇందులో నుంచి వాటర్ మొత్తం తీసేసి ఈ వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక ప్లేట్ లోకి అయితే ఈ నూడిల్స్ అయితే తీసుకుందాము. ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి నూడిల్స్ మొత్తానికి పట్టేటట్లు కలుపుకోవాలి. ఇలా చేయడం వలన ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని అయితే వేసుకుందాము. ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఇక్కడ ఎగ్స్ని అయితే కొడదాము. ఇక్కడ నేను 4 ఎగ్స్ని అయితే తీసుకున్నాను. ఇలా కొట్టిన ఈ ఎగ్స్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక స్పూన్తో మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఈ కళాయిలో ఉన్న ఆయిల్ అంతా కూడా ఈ కళాయి చుట్టూ పట్టేటట్లు మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ ఎగ్స్ని అయితే కళాయిలో వేసుకుందాము. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు అయితే నెమ్మదిగా తిప్పుకోవాలి. అలానే దీన్ని మాడిపోకుండా చూసుకోవాలి. ఇక్కడ మనకి రెండో వైపు కూడా కాలింది కదా, ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా అయితే చేసుకుందాము. మనకి ఏ సైజు నచ్చితే ఆ సైజ్ పీసెస్ అయితే చేసుకోవచ్చు. ఇలా పీసెస్ లా చేసిన తర్వాత కొద్దిసేపు వేగనిద్దాము. ఇప్పుడు 1 కప్పు దాకా క్యారెట్ ముక్కలను అయితే వేసుకుందాము. 1 కప్పు దాకా క్యాబేజ్ తురుమును కూడా వేసుకుందాము. వీటితో పాటు 1 కప్పు దాకా ఆనియన్స్ని కూడా వేసుకుందాము. అలానే 2 టేబుల్ స్పూన్ల దాకా కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ను వేసుకొని వీటిని అంతటిని కూడా కలుపుకుందాము. ఈ వెజిటబుల్స్ అనేవి పచ్చివాసన పోయినంత వరకు కూడా వేయించాలి. ఇందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని ఇందులో వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఈ నూడిల్స్కి మసాలా అంతా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సాసులను అయితే వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ దాకా వెనిగర్, 1 టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ సాస్ను వేసుకొని ఈ సాసులు అలానే ఈ మసాలా అంతా కూడా నూడిల్స్కి పట్టేటట్లు 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే ఎగ్ నూడిల్స్ అయితే మనకి రెడీ అయిపోయాయి. ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు కనుక ఈ నూడిల్స్ని చేసి పెట్టారంటే కడుపు నిండా తినేస్తారు, అంత టేస్ట్గా ఉంటుంది. మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ for watching.